హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ దేవి. ఆంధ్రప్రదేశ్‌లో తుని దగ్గర అగ్రహారం అనే ఊరిలో 2 సంవత్సరాల 2 నెలలున్న జ్ఞానేశ్వరి అనే చిన్నారి అదృశ్యం వెనకాల అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నెల 6న అంటే జూన్ 6 మధ్యాహ్నం నుండి చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించడం లేదని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. పోలీసు యంత్రాంగం మొత్తం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీసు యంత్రాంగము, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా ఆ 40 ఎకరాలున్న పామ్ ఆయిల్ తోటని జల్లెడ పట్టేసినారు. ఫెన్సింగ్ పక్కనున్న ఓ పెద్ద కొండను కూడా వెతికేసినారు. అంటే ఊళ్ళ నుంచి వాలంటీర్‌గా దగ్గర దగ్గర 150 మంది వచ్చి కూడా వెతికినారు. కానీ చిన్నారి జ్ఞానేశ్వరి జాడ ఇంతవరకు కనిపించలేదు. ఈరోజు 17వ రోజు. ఓకే. మొన్న మేము వెళ్ళేసి ఒక 4 డేస్ అక్కడ ఉన్నాము. ఉండి యాక్చువల్‌గా ఏం జరిగింది? ఎట్లా జరిగి ఛాన్సెస్ ఉన్నాయి? పాప ఎక్కడుంది? ఏముంది? అని మేము కూడా మా వంతు కృషి, అంటే మీడియా వాళ్ళు చాలామంది వచ్చారు అక్కడికి, వెళ్తున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ కోణాల్లో జరుగుతా ఉంది. అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఇదంతా ఓకే. జరుగుతా ఉంది అంతా. కాకపోతే సీన్ మధ్యలో కొన్ని రోజుల క్రితం ఒక కుక్క క్యారెక్టర్ కూడా ఎంటర్ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ కుక్క జ్ఞానేశ్వరితో పాటు అక్కడికి వెళ్ళిందని, పాప తప్పిపోయిన తర్వాత 3 రోజులకి మళ్ళీ తిరిగొచ్చిందని. సో, తిరిగొచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు కుక్కని పట్టేసుకొని ఏదో ట్రాకర్ అమర్చినారు. ఆ వీడియోస్ కూడా ఎంతో వైరల్ అయిపోయింది. అమర్చిన్రు. సో, ఇది ట్రాకర్ ట్రాకర్ ఎందుకంటే కుక్క ఒకవేళ ఆ పాప ఉన్న దగ్గరికి ఇంకొకసారి ఎళ్తే గనక, ఆ పాప ఉన్న చోటు ఆ ట్రాకర్ ద్వారా పోలీసులకు తెలుస్తుందని చెప్పేసి, అంటే పాపని వెతికి పట్టుకోవాలన్న ఒక తాపత్రయం అందరిలోనూ ఉందండి. ఒక 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 ఆశ, బాధ, ఇదంతా ఉంది. సో, యాక్చువల్‌గా ఇది గూడా ఫలించలేదు మనకి. తర్వాత ఇంకొక వార్త, కుక్క చనిపోయిందని. కుక్క చనిపోయిన తర్వాత కుక్క డెడ్ బాడీని కూడా పోస్ట్‌మార్టంకి పంపించారు. అయినా ఇంతవరకు పోస్ట్‌మార్టం రిపోర్ట్ అంటూ ఇంతవరకు తిరిగి రాలేదు. చూడండి, ఇదొక కీలకమైన కేస్‌గా పరిగణించారు. ఆ! కుక్క కీలకమైన సాక్షిగా. సో, ట్రాకర్ అమర్చినారు. అంత అమర్చి గూడా ఆ పాప ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. కుక్క చనిపోయింది. ఓకే. పోస్ట్‌మార్టం రాలేదు. ఎందుకింత లేట్ అని జెప్పేసి ఒక చిన్న క్వెషన్. సో, డౌటున్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు. పోలీసోళ్ళు డౌటున్న ప్రతి ఒక్కరిని అడుగడుగునా ఎవరెవరున్నారు, ఎవరెవరు వస్తుంటారు, ఎవరెవరు పోతుంటారు, అందరిని, ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు. కానీ ఎక్కడ సామెత ఉంది చూసినారా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉండిపోయిందన్నట్టుగా. సో, ఇది అట్లాగే ఉంది. అంటే ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి రాట్లేదు. అంటే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి టైప్‌లా ఉందన్నమాట. పోలీసోళ్ళకి గూడా అంతు చిక్కట్లేదు బేసిక్‌గా. సో, మేమక్కడికి ఒక 3, 4 డేస్ అక్కడికెళ్ళి చూసినప్పుడు మేము కొన్ని ప్రాబబిలిటీస్, అంటే ఛాన్సెస్ అంటారు గదా! డౌట్స్ ఉన్నట్టుగా మాకనిపిచ్చింది. చాలామంది ఎన్నో డైరెక్షన్స్‌లో వాళ్ళ డౌట్స్‌ని పోలీస్ ముందు ఇచ్చారు. పోలీస్‌కి చెప్పారు. ఇట్లయితే ఈ రకంగా వీళ్ళొచ్చారు, వీళ్ళు చూసారు, వీళ్ళు అట్లాంటి డౌట్స్ ఏవో చెప్పారు. సో, ఆ డౌట్‌లు ఏమేమి ఉన్నాయి అనేది మనం ఒక్కసారి చూద్దాం ఇప్పుడు మనం. సో, నంబర్ 1 ఏంటంటే చాలామంది ఏమన్నారు, కొండ చిలువ పాపని మింగేసిందేమో. పాప చిన్న పాప అండి. 2 ఇయర్స్, 2 మంత్స్ పాప. సో, ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 2 ఫీట్ హైట్ ఉంటుందంతే పాప. సో, కొండ చిలువ మింగేసిందేమో అని జెప్పేసి ఒక డౌట్ అయితే అందరూ ఇదే. ఒకవేళ మనం చూద్దాం. ఆ డౌట్ కరెక్ట్ అయితే కొండ చిలువ మింగేసిన తర్వాత అట్‌లీస్ట్ 1 డే అది ఉన్న చోటు ఏదైతే ఉంది గదా! ఆ ఉన్న చోటు నుంచి జరగదట. చాలామంది చాలామంది చెప్పినారు. సో, ఇంకో ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉన్న గ్రామస్తులు కొన్ని సంవత్సరాల నుంచి 25, 30 ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు ఏం జెప్తున్నారంటే ఇక్కడ కొండ చిలువలు, ఇంకోటేంటంటే, ఈ క్రూర మృగాలు అన్న టైప్‌లో ఏం లేదండి. ఇక మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇంతవరకు ఏది లేదు, చూడలేదు. ఇంతవరకు రాలేదు, మా కంట పడలేదన్నారు. సో, ఈ డౌట్ రూల్డ్ ఔట్. ఈ డౌట్ ఏదైతే రూల్డ్ ఔట్. ఎందుకంటే ఆహ్, ఆహ్, అక్కడ ఊరోళ్ళే చెప్తా ఉన్నారు. సో, దీన్ని రూల్డ్ ఔట్ అని గాకుండా, పోనీ దీని మీద నమ్మాలి అంటే, ఆ నమ్మకం కలిగించే విషయాలైతే ఇంకేం జరగలేదు. ఇంకేం రాలేదు గాబట్టి రూల్డ్ ఔట్ అది. ఓకే. ఇంకోటి ఇంకోటేంటంటే అడవి పందుల్ని పట్టుకోవడానికి కరెంటు తీగలు పెడతారని జెప్పి ఒక అక్కడొక వార్త అట్లా లేసొచ్చింది. సో, పాప ఒకవేళ దురదృష్టవశాత్తు ఆ తీగలను ముట్టుకొని షాక్ కొట్టి చనిపోయి ఉండొచ్చు. చనిపోయిన తర్వాత మళ్ళీ పోలీసోళ్ళు వీళ్ళని పట్టుకుంటారేమోనన్న, అంటే ఇది అడవి పందులు స్మగ్లింగ్ అని జెప్పేసేసి, అంటే ఓ మాఫియా ముఠాలాగా ఏదో జేసుకుంటున్నారని జెప్పేసి కూడా అన్నారు. సో, మళ్ళీ ఒకవేళ పాప షాక్ కొట్టి చనిపోతే ఆ పోలీసోళ్ళు మళ్ళీ వీళ్ళ మీద కేసులు పడతాయని జెప్పేసి, ఆ పాపని తీసుకొని ఎక్కడనో కప్పిపెట్టి ఉండొచ్చు అన్న కూడా ఒక డౌట్ ఉంది. సో, పాప పోయింది మధ్యాహ్నం. రైట్.
డే టైమ్‌లో డే టైమ్‌లో నాకు తెలిసి అక్కడ ఒక ఫెన్సింగ్ పెడితే గనక ఏంటి షాక్ అడవి పందులు పట్టుకొని అడవి పందులేంటంటే మనుషులున్న చోటుకి రావు. అదొస్తే నైట్ టైమ్. అదొస్తే నైట్ టైమ్ అట్లా గుంపులుగా వస్తుంది. సో, ఇది ఎంతవరకు నమ్మొచ్చో లేదో ఒకసారి మీరు గూడా ఆలోచించండి. హ్మ్. ఓకే. ఇంకోటేంటంటే పాప వాళ్ళ ఇంటి నుండి ఏదైతే ఫెన్సింగ్ అంటే 40 ఎకర్స్‌లో మాత్రం ఈ అడవి పందులు పట్టుకునే ఐ మీన్ ఏదైతే వైర్‌లుంటాయో అవి పెట్టరు అన్నారు. పెడితే గనక వెనకాల కొంతమంది పెడతారంటారు, కొంతమంది పెట్టరంటారు ఇవన్నీ. సో, ఇంకోటేంటి పాప ఇంటి దగ్గర నుంచి ఆ ఫెన్సింగ్ ఏదైతే ఈ 40 ఎకరాల ఫెన్సింగ్ వీళ్ళెక్కడైతే పనిచేస్తున్నారో ఆ ఫెన్సింగ్ వచ్చి దగ్గర దగ్గర 1.5 నుంచి 1.8 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. ఓకే. ఆ పాప అక్కడికి పాప ఒక్కతే అక్కడి దాకెళ్ళిందా? చిన్ని అడుగులేసుకొని ఎళ్ళిందా అంటే, సో, ఇది రూల్డ్ ఔట్. హ్మ్. ఇంకోటేంటంటే, ఆ పాప తండ్రికి ఎవరితోనో శత్రుత్వం కూడా ఉంది. ఒక ముగ్గురు, నలుగురు ఇంతకుముందు ఏదో కారు ఫినాన్స్ విషయంలో వీళ్ళేదో కారు ఫైనాన్స్ తీసుకొని వాళ్ళకి నడిపించుకోవడానికి ఇస్తే, వాళ్ళు తీసుకుపోయి వేరే వాళ్ళకి ఐ మీన్ వాళ్ళక్కడ కుదువబెట్టి డబ్బులు తీసుకోవడము, ఇట్లాంటిదేదో జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్ దాకెళ్ళింది. తర్వాత సద్దుమణిగిపోయింది అని చెప్పేసి అదొకటి. వాళ్ళేమన్నా చేసి ఉండొచ్చు. ఆ మధ్యలో ఎవరో వచ్చారు. మాస్క్ పెట్టుకొనొచ్చారు. వచ్చేసేసి వాళ్ళ ఫాదర్ గురించి అక్కడ కనుక్కుంటుంటే ఆయన లేరంగానే ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోవడం ఇట్లాంటిదేదో తెలుస్తా ఉంది. ఇంకోటి వీళ్ళ పేరెంట్స్‌ది. అంటే గణేష్ అండ్ భవాని వాళ్ళ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని జెప్పేసి అంటున్నారు. వీళ్ళకిద్దరు అమ్మాయిలు. ఈ పెద్ద పాప పేరు జ్ఞానేశ్వరి. ఇంకో చిన్న పాప 7 మంత్స్ ఏమో, 8 మంత్సో, 9 మంత్సో ఏదో ఉన్నట్టుంది పాప. వీళ్ళ లవ్ మ్యారేజ్ అని ఏదో ఆ కోణంలో ఏమన్నా పోలీసులు ఆరా తీశారు. అట్లా గూడా వినొస్తుంది. సో, ఇంకొకటేంటంటే క్షుద్ర పూజలు. అంటే ఈ పాప పైన క్షుద్ర పూజలు చేపిచ్చి ఆర్ చేసి బలి ఇట్లాంటివేవో ఉంటాయి. నడుస్తుంటది. ఈ కోణం అన్నమాట. ఈ కోణం. అంటే నేను ఇవన్నీ చెప్పేటిదేంటి? అక్కడి నుంచి మేము విన్న ప్రాబబిలిటీస్. సో, ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రాబబిలిటీస్ మేము ఇన్నాం. ఇన్నిన తర్వాత మాకుండే ప్రాబబిలిటీస్ నేను మీకు ఆఖరిలో చెప్తాను నేను. ఎందుకంటే, ఈ ప్రాబబిలిటీస్ ఓన్లీ నేను చెప్పే ప్రాబబిలిటీస్. ఎందుకంటే, మాకొచ్చిన డౌట్స్ ప్రాబబిలిటీస్ ఓన్లీ కైజర్ న్యూస్‌లోనే ఎక్స్‌క్లూసివ్‌గా ఉందండి ఇది. అక్కడ పోలీస్ వాళ్ళతోని కూడా మాట్లాడాము. ఆ విషయం మీకు ముందు చెప్తానిప్పుడు నేను. ఇంకా ఇంకొకటి ప్రాబబిలిటీ ఏంటంటే, కొంతమంది బయట వాళ్ళతోని విన్నాం ఏంటంటే, ఏదైతే ఈ 40 ఎకర్స్ ల్యాండ్ ఉంది గదా! దాని ఫెన్సింగ్ దాని ఫెన్సింగ్ ఆనుకునే ఓ పెద్ద కొండ. చాలా పెద్దగుంటుంది. సో, ఆ కొండ పైన గంజాయి పండిస్తున్నారు. ఆ గంజాయి మాఫియా అక్కడ పండిస్తున్నారు. మరి ఆ గంజాయి మాఫియా ఏమన్నా చేసిందేమో అని కూడా ఒక డౌట్. డౌట్. సో, ఇంకొకటి విచిత్రం అనిపించింది. కాకపోతే అది నమ్మాలా వద్దా కూడా అసలు తెలియట్లేదు. ఆ కుక్క ఏదైతే కుక్క అన్నాం గదా! ఆ కుక్కే పాపని తినేసిందని కొందరు. ఇలా విచిత్రాలుగా కథనాలైతే పుట్టుకొనొస్తున్నాయి. ఇంకోటేంటి మరికొందరు ఏదో మరికొందరు ఫేక్ బాబాగాళ్ళుంటారు గదా! వాళ్ళు. ఫేక్ బాబాగాళ్ళైతే వస్తున్నారక్కడికి. మొన్న ఎవరినో ఇచ్చేస్తే పోలీసోళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మళ్ళీ మేమున్నప్పుడు ఒకాయన వాస్తు బాబా అని జెప్పేసి ఎవరో వాస్తు పండిత్ అని జెప్పేసి ఒకతనొచ్చాడు. ఆయనొచ్చాడు. ఇంకోతనొచ్చి ఏదో కాపర్ ఇది పట్టుకొని ఇట్లా తిప్పుకుంటూ అదే పాప ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. కొంతమందేమో పాప బ్రతికే ఉందని, 320 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పుకుంటూ అంటే ఈ బాబాలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళతో పూజలు చేయిస్తే పాప తిరిగొస్తుందని చెప్పి చెప్తున్నారు. సో, ఇది మరి వాళ్ళు అదేంటి అంటే శవాల పైన పేలాలు ఏరుకునే రకాలనుకోవచ్చు. సో, ఇంకొక నైన్త్ ప్రాబబిలిటీ ఏంటంటే చింత పిక్కలు ఏరుకునేవారు. అంటే చింత పిక్కలు ఏరుకునేవారు అంటే ఇది చింత పిక్కలు గాని, జీడి పిక్కలు గాని ఏదైతే ఉంటాయో, ఈ ఫెన్సింగ్ ఏదైతే వీళ్ళది 40 ఎకర్స్ ఫెన్సింగ్ ఉంది గదండీ! ఆ ఫెన్సింగ్ దాటగానే మేమక్కడికెళ్ళాము. అది గూడా చూపిస్తాను చూడండి. ఫెన్సింగ్ అది దాటగానే అక్కడ మేము ఉన్నప్పుడే ఏమంటారు పనస చెట్లు, జీడీ చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. ఇవన్నీ కిందికి పడతా ఉన్నాయి. అవి చూసినాం మేము. సో, ఆ పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆ పాపని తీసుకొని బ్యాగ్‌లో యేసుకొని ఎళ్ళిపోయారు అని జెప్పేసేసి కొంతమంది. పోనీ అట్లా అనుకున్నా గాని పాప దగ్గర దగ్గర ఆల్‌మోస్ట్ 1.8 కిలోమీటర్ నడుచుకుంటూ అక్కడి దాకా ఎళ్ళాలి గదా! ఒకవేళ అట్లా ఏమైనా చేయాలనుకుంటే పాప అక్కడి దాకా వెళ్ళాలి. వెళ్ళిందా? నో. 99.99% అయితే నేను దీనికి నో అనే జెప్తా. ఎందుకంటే పాప ఒకటి అక్కడి దాకా ఎళ్ళింది. సో, ఈ ప్రాబబిలిటీని గూడా మనం పక్కన తోసేయొచ్చు. సో, మేమక్కడికెళ్ళిన తర్వాత మాకొక డౌట్ మాత్రం ఒచ్చిందండి.
అంటే మొత్తం తిరిగాను నేను. మొత్తం తిరిగినాను. మొత్తం అక్కడ డౌటొచ్చింది. అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఆయనని కూడా నేను పిలిచేసి నా ప్రాబబిలిటీ, నా డౌట్ అనేది ఆయనకి చెప్పాను. ఇన్‌ఫాక్ట్ నా ఎంబడి తీసుకెళ్ళాను. ఇక్కడి నుంచి ఆ రూమ్ దగ్గర నుండి దగ్గర దగ్గర ఒక 600 మీటర్స్ దూరంలో, 700 మీటర్స్ దూరంలో అక్కడ తీసుకెళ్ళి, అక్కడ నాకు కనిపించింది ఏంటంటే, నేనెళ్ళి ఫస్ట్ 2, 3 డేస్ అది చూసినప్పుడు కారణాలు ఏందంటే, నేనది చూపిచ్చాను. ఆహ్, నాకు డౌట్ రావడానికి కారణాలు గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఆయనకి. ఓకే. వాళ్ళు కాకపోతే వారంతగా సీరియస్ తీసుకున్నట్టు నాకు అనిపించలేదు. అందుకే నేనిప్పుడు నా డౌట్ వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు పోలీస్ వాళ్ళేం చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. ఇప్పుడు నేను నా డౌట్ చెప్పినాను. నా డౌట్ చెప్పంగానే వాళ్ళు గూడా దాన్ని ఏమంటారంటే డోంట్ లీవ్ ఎనీ స్టోన్ అన్‌టచ్డ్ అంటారు. సో, ప్రతి ఒక్క ప్రాబబిలిటీని కూడా క్షుణ్ణంగా చూడాలి, పరీక్షించాలి అని చెప్పేసి ఒక మాట అంటారు. సో, చెప్పాను. చెప్తే అది సీరియస్‌గా తీసుకున్నట్టు అనిపించలేదు. ఇప్పుడు నేను మీ ముందుకొచ్చి మీకిది చెప్పడానికి కారణం ఏంటంటే, నేను నేను మీకు చెప్తాను ఇప్పుడు నేను. ఒకవేళ నిజంగా మీకు ఇది రైట్ అనిపిస్తే గనుక యెస్, ఈ రకంగాను ఆలోచించి చూడాల్సింది, ఈ రకంగా దీన్ని కూడా టచ్ చేయాల్సింది అని చెప్పేసి మీకు అనిపిస్తే గనుక ఒక కామెంట్ మీ కామెంట్‌తో సమాధానం చెప్పండి. కాకపోతే ఇంకా అది కాకుండా మన ఎక్స్‌క్యూజ్ మీ, డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, హ్మ్, వాళ్ళకి కూడా వినిపించేలా మీ స్టైల్‌లో వినిపించండి. ఇక నాకొచ్చిన డౌట్ చెప్తాను వినండి. అదే తోటలో నేను చెప్పాను గదండీ! ఆల్‌మోస్ట్ 600-700 మీటర్స్ దూరంలో నాకొక బోరు బావి కనిపించింది. అంటే బోరు బావి ఎట్లా ఉందంటే, బోర్ తవ్వేశారు, ఇదయిపోయింది. దాని తర్వాత ఆ పైపేసినారు. ఈ హైట్ వరకు పైపేసినారు. అంటే ఆల్‌మోస్ట్ ఆల్ నా నడుము వరకు హైట్ దగ్గర దగ్గర 3 ఫీట్స్ ఉంటది. మీకో డౌట్ రావచ్చు. పాప ఉన్నది 2 ఫీటు. 3 ఫీట్. సో, పాప దాంట్లో పోయి పడిపోయే ఛాన్స్ లేదు అని జెప్పేసి మీకెట్లా డౌటొచ్చిందో, ఆ పోలీస్ ఆఫీసర్‌కి కూడా అదే డౌటొచ్చింది. ఇమ్మీడియేట్‌గా ఆయన అదే చెప్పినారనమాట. పాప పడదు దాంట్లో. మేమిక్కడ చూసేసినాం అని జెప్పి. సార్, మీ ఆలోచన ఇక్కడ దీని నుంచి పాప లోపట పడిపోయిందా? లేదా? అని జెప్పేసి అంతవరకే వచ్చింది. నా ఆలోచన దానికి దాటొచ్చింది నా ఆలోచన. ఏంటంటే వినండి. రైట్‌గా మీరు చెప్పినట్టు 3 ఫీట్, 3-3 ఫీట్ హైట్. దాని మీకు ఇదే వీడియోలో మీరు చూస్తారు. దాని ఉందండి. నా నా చెయ్యి, ఐ మీన్ నా ఇది ఉంది గదండీ! ఆ పామ్ ఇట్లా పెట్టేసి ఇంత వెడల్పు చేసి ఇంత లోపటికి పెట్టినా గాని ఫ్రీగా ఎళ్ళిపోతుంది. ఎక్కడ కూడా తాకట్లేదు నాకు ఆ పైపు. సో, ఆ చిన్నారి పాప పాదాలు ఎంతుంటాయండి? మాక్సిమం 3 ఇంచెస్ ఆర్ 3.2 ఇంచెస్, దానికంటే ఉండదు. పాప సన్నగా ఉంటుంది. సో, నా డౌట్ ఏంటంటే, వాట్ ఇఫ్ ఎవరైనా ఆ పాపని తీసేసి మూతికి బట్ట కట్టేసేసి ఇమ్మీడియేట్‌గా దాంట్లో ఏసేస్తే గనుక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఎళ్ళిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అది 150 ఫీట్లుందా? 200 ఫీట్లుందా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఎళ్ళిపోతుంది. అట్లా ఉందది. మీరు వీడియోలో చూడండి మీరు. మీకు కనిపిస్తుంది. సో, ఇది నా డౌట్. సీ, ఇంత చేశారు. అక్కడ పోలీస్ గాని, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాని, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ గాని, అక్కడ పబ్లిక్ గాని ప్రతి ఒక్కరు చాలా చేశారు. చాలా. ఎందుకంటే పాపము అక్కడ మొత్తం ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టేసినారు. ఇదొక్క విషయం. ఆ స్మాల్ డౌట్ అండి. ఒక్క విషయం. ఏం లేదు. ఐ మీన్ మీరు కెమెరాస్ లోపటికి పంపించి, ఎట్లాగో మీ దగ్గర అన్ని పరికరాలుంటాయి. కెమెరాస్ లోపటికి పంపించి చూడొచ్చు. చెప్పలేము. 0.1% లోపటున్నా గాని ప్యారలెల్‌గా మీరు డ్రిల్ చేసుకుంటూ ఎళ్ళిపోయి తీస్తారు కదా! తీసేసిన తర్వాత ఆ పాప ఒంటి పైన ఉన్న ఐ మీన్ పాప ఒంటి పైన గాని, లేకపోతే బట్టల పైన ఏమైనా ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరకొచ్చు. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, దోషులు పట్టుకోవాలండి. దోషులు తప్పించుకోకూడదు. అది ఎవరున్నా పర్లేదు. మళ్ళీ చెప్తున్నాను, దాంట్లో ఏసింది ఎవరైనా కావచ్చు. చెప్తున్నాను, ఎవరైనా కావచ్చు. సో, ఎవరైనా అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నేను స్టేట్మెంట్స్ ఇవ్వలేను. నా డౌట్ అంతే. ఇక్కడ ఇంటోళ్ళు అయ్యుండొచ్చు, బయటోళ్ళు అయ్యుండొచ్చు, గిట్టని వారు అయ్యుండొచ్చు. ఇలా. ఎందుకంటే వాళ్ళ ఫాదర్‌కి ఎవరైతే గణేష్ ఉన్నారో వాళ్ళకి ఎవరు గిట్టని వాళ్ళు లేరు అని చెప్పేసి ఆయనే చెప్తున్నాడు. సో, ఎవ్వరికి ఏం గిట్టని వాళ్ళు లేరు. పోనీ వీళ్ళు డబ్బున్నోళ్ళా? బాగా ఉన్నోళ్ళా? పాపని కిడ్నాప్ చేసి ఏమన్నా చేసుకుందామా? అది లేదు. మరి పాప ఎక్కడికి పోయింది? మటుమాయం. ఎక్కడికెళ్ళింది పాప? సో, ఇంకొక ప్రాబబిలిటీ ఏంటంటే, డిజిటల్‌గా మనం చాలా ఏమంటారంటే, నో వి హావ్ నో స్ట్రెచ్డ్ అవర్ వింగ్స్ అంటారు గదా!
మనం ఇండియాలో శాటిలైట్స్ అవి ఇవి చాలా ఇది. సో శాటిలైట్ నుంచి కూడా ఫోటోస్ తీయొచ్చండి. ఫోటోస్ తీయొచ్చు. ఫోటోస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ పలానా డేకి ఐ మీన్ ఇది చేసుకుంటే గనక వాళ్ళ రికార్డ్ ఉంటుంది. సో శాటిలైట్ ఫోటోస్ కూడా ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు గదా! అంటే ఎందుకు చేయట్లేదు? అంటే ఒకవేళ డబ్బును ఎవరైనా మినిస్టర్స్ గానివ్వండి, ఎవరైనా వాళ్ళకి సంబంధించి హైలీ ఇన్‌ఫ్లూయెన్స్ పర్సన్స్ ఇట్లా ఏమన్నా పాప వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాప ఏమన్నా ఇట్లా ఏమన్నా జరిగినుంటే మాత్రము ఇమ్మీడియేట్‌గా చేసేవారు గదా! అంటే మీరు చెయ్యలేదు, ఏం చెయ్యలేదు అని జెప్పేసి మిమ్మల్ని ఎవ్వరిని నేను ఎత్తి చూపట్లేదండి. నేనొక ప్రాబబిలిటీ చెప్తున్నానండి. దిస్ ఈజ్ మై ఓన్లీ ప్రాబబిలిటీ. అంటే ఎవరు ఎంత కృషి చేసినా, ఎవరు ఎంత మాట్లాడినా, నేనెంత మాట్లాడినా, మీరున్న చోటు నుంచి దేవుడికి ప్రార్థన చేసినా గాని, నో ఆ పాప క్షేమంగా తిరిగి రావాలనే ఒకే ఒక ఉద్దేశ్యంతోని ఇవన్నీ చేస్తున్నాం కదా! సో, ఇది దిస్ ఈజ్ మై ఓన్లీ ఒక నా రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ గారు, డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అండ్ అక్కడున్న లోకల్ ఎవరున్న వాళ్ళకి నేను నాదొకటి ఒక మనవే అండి. ప్లీజ్ ఇంత చేశారు. ఆ ఒక్క దగ్గర చూడండి. ఆ బోర్ బావి దగ్గర ఒకటి చూడండి. నేను మీ తుని ఇన్స్‌పెక్టర్ గారికి ఐ మీన్ ఎస్ఐ గారికి కూడా చెప్పాను. ఆయనని తీసుకెళ్ళి చూయించాను. మీరు చూస్తారు ఈ వీడియోలో. కాకపోతే అదొక్క విషయం అంటే 99% ఐ మైట్ బి రాంగ్. కాకపోతే ఆ 1% అండి. ఆ 1% వై డు యూ టేక్ ఎ ఛాన్స్? ఆ 1%. 1%లో ఏమి ఏమి తేలలేదనుకోండి. లోపట ఏం లేదనుకోండి. అందరూ హాయిగా ఓకే ఫైన్. లేదు అంతే అక్కడ. ఒకవేళ ఉంటే సో అది ప్లీజ్ ఇదొక్కటి ఆహ్, చేతులెత్తి వేడుకుంటున్నాను. ప్లీజ్ ఆ పాప గురించి ఎవరి గురించో కాదండి. ఉట్టి ఆ పాప గురించే. ప్లీజ్ అదొక్కటి చేయండి. ఇంకో విషయం ఏంటంటే కుక్క పాపతో ఉంది. ఓకే. కలిసే ఎళ్ళింది. వేరే వాళ్ళు ఎవరైనా పాప దగ్గరికి రావాలంటే కుక్క అటాక్ చేస్తది అని జెప్పేసి వాళ్ళ ఇంటోళ్ళే చెప్తున్నారు. చాలా ఫెరోషియస్‌గా ఉండింది. పాపతోని ఎళ్ళింది అని జెప్పేసేసి వాళ్ళ దగ్గరనే ఉంటుంది. వాళ్ళ దగ్గరనే తింటుంది. అంతా జేస్తుంది. పాపకి రక్షగా ఎళ్ళింది అని జెప్పేసేసి. ఒకవేళ ఎవరైనా సరే వచ్చి ఆ పాపని అక్కడి నుంచి వచ్చి తీసుకొని ఆ బోరుబావిలో వేస్తే ఎవరు వేసి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? తెలియని వాళ్ళొచ్చి పాపని ముట్టుకున్నా కుక్కొచ్చి అటాక్ చేస్తది. అంటే తెలిసిన వాళ్ళే. తెలిసిన వాళ్ళే. తెలిసిన వాళ్ళే. నేను 3 సార్లు తెలిసిన వాళ్ళే. క్లోజ్‌గా ఉన్న వాళ్ళే అని అంటున్నానంటే అర్థం జేసుకోవచ్చు. నేనెందుకు వాళ్ళ పేర్లు గాని, ఎందుకు ఊరికేనే వాళ్ళ రిలేషన్స్ ఇది గాని ఎందుకు ఇది జేయట్లేదు అంటే, నేను ఏది గూడా స్టేట్‌మెంట్స్ ఇవ్వగూడదండి. ఎందుకంటే తెలిస్తేనే స్టేట్‌మెంట్ ఇవ్వాలి. సో, ఈ ఏదైతే నా నా ఏమంటే నా ఆశయం గాని నా ఆత్రం గాని ఏంటంటే, ఆ పాపని అతి తొందరలో పట్టుకోవాలని జెప్పేసి ఇదొకటే నా ఆశ. నాకు నాకు తెలిసిన ప్రాబబిలిటీ నేనక్కడికెళ్లి చూసిన ప్రాబబిలిటీ మీ ముందు బెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు పబ్లిక్ మీరే ఇప్పుడు ఏం జేయాలన్నా మీరే. నా ఈ డౌట్ కరెక్ట్ అయితే గనక నాతో గొంతు కలపండి. నా గొంతుకై మీరు ఈ పైనున్న గవర్నమెంట్ ఏదైతే చెప్పాను గదా! డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చెవి దాకా వెళ్ళేలా మాత్రం చేయండి చాలు.